అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిద్ధార్థ అకాడమీ ఈ పేరు తెలియని వాళ్ళు మోస్ట్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. అటువంటి సిద్ధార్థ అకాడమీ 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతోంది. సో దీనికి సంబంధించి ఒక భారీ ప్లానింగ్ చేస్తుంది. మొత్తం అకాడమీకి సంబంధించిన పూర్వ విద్యార్థులందరూ కూడా ఒక చోటు కలవబోతున్నారు. 2 రోజుల పాటు ఒక అంగరంగ వైభవంగా ఈ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు. సో దీనికి సంబంధించి మొత్తం ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, అలాగే పూర్వ విద్యార్థులకు ఏం చెప్పబోతున్నారు, ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం లక్ష్మణరావు గారు ఉన్నారు, ఈ అకాడమీకి సంబంధించిన ప్రతినిధులు. అలాగే లలిత ప్రసాద్ గారు కూడా ఉన్నారు. సార్ లక్ష్మణరావు గారు, ఫస్ట్ ఏంటి 50 ఏళ్ళు కళ్ళు మూసి తెరుచులోగా అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు. సో కొన్ని వేల మంది విద్యార్థులు, లక్షలే ఉంటారు ఐ థింక్. సో వాళ్ళందరూ కూడా రావాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు కదండి. ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? డిసెంబర్ లాస్ట్ వీక్లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేయబోతున్నాం. దానికి ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించాం. ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. డేట్ ఫిక్స్ చేయాలి. అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ యూనియన్ వారిని కూడా పిలుద్దామని అనుకున్నాం. ఈ డేట్ ఫిక్స్ అయినాక వారిని కూడా ఇన్వైట్ చేస్తాం. పెద్ద ఎత్తున అన్ని స్టూడెంట్స్ని అందరినీ ఫ్యాకల్టీని సన్మానం చేయాలని అనుకుంటున్నాం. చాలా పెద్ద టాస్క్ కదండి, అంటే ఇంత లక్షల మందిని రీచ్ అవ్వడం టాస్క్. సో ఛాలెంజ్ ఎలా స్వీకరించబోతున్నారు? క్రితం సంవత్సరం నుంచి వేరియస్ ఫంక్షన్ చేస్తున్నాం. స్పోర్ట్స్ కండక్ట్ చేసాం, గోల్డెన్ జూబ్లీ, మెడికల్ కాలేజీలో ఎగ్జిబిషన్ కండక్ట్ చేసాం, పిల్లలకి స్పోర్ట్స్ కండక్ట్ చేసి వేరియస్ కార్యక్రమాలు చేసాం. ఒక కార్యక్రమం కాదు, ఇప్పటి నుంచి క్రిత సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నాం. అలాగే. సో లలిత్ ప్రసాద్ గారు, సార్ నమస్తే. యాక్చువల్గా అంటే పూర్వ విద్యార్థులు అందరూ అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాదు, 50 ఏళ్ల నుంచి అందరూ ఇప్పటికే చూస్తుంటే సగం మంది 50 ఏళ్ళ కలిసి చదువుకున్న వాళ్ళందరూ వస్తున్నారు కదండి. సో ఇంతమంది విద్యార్థులు ఒకే దగ్గరికి చేరడం అనేది బహుశా ఈ మధ్యకాలంలో ఎక్కడ చూడలేదేమో. సో ఎటువంటి ప్లానింగ్ ఉండబోతుంది దానికి సంబంధించి? ఈ నెల రోజుల టైంలో డిసెంబర్ లోపు చీఫ్ మినిస్టర్ గారు ఫంక్షన్కి వస్తారు. ఈ ప్రెమిసెస్లోనే ఇటువంటి ఏర్పాట్లు జరుగుతాయి. మొత్తం అందరూ విద్యార్థుల్ని మేము రమ్మని పిలవటానికి అన్ని ఏర్పాట్లు చేశాము. వీఆర్ వన్ విత్ దెమ్ అండ్ దే ఆర్ వన్ విత్ అస్. మేమంతా కలిసిమెట్టుగా ఒక జంబోరీలాగా ఒక పెద్ద ప్రోగ్రాం చేయాలని మా అభిలాష. అంటే మీరు కొంతమంది రీచ్ అవుతున్నారు కదండి, కొంతమంది అడుగుతున్నారు, ఒక్కళ్ళు ఉన్నత స్థాయిలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరినీ రీచ్ అవ్వగలుగుతున్నారా? అందరికీ తెలియజెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీలైనంత వరకు అందరూ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్ చెప్పండి సార్, విజయవాడ అంటే సిద్ధార్థ అంటే విజయవాడ అట్లా ఉండే పరిస్థితి. సో 50 ఏళ్ళు గడిచిపోయింది, ఊహించారా 50 ఏళ్ళు ఇంత అద్భుతంగా ఉండబోతోంది? మీరు చదువుకున్నప్పుడు ఇప్పుడు ఇట్లా ఉండబోతున్నాను అనుకున్నారా? We are going to celebrate only Golden Jubilee now. We are aiming for Diamond Jubilee for 25 years. Thank you. సో ఇది వీళ్ళందరూ కూడా అంటే 50 ఏళ్ల బట్టి కొన్ని లక్షల మంది విద్యార్థులు మొత్తం తెలుగు రాష్ట్రాలను కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళలో ఎక్కువ శాతం మంది సిద్ధార్థ అకాడమీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ నెల 2 నెలల పాటు అనేక రకమైన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఫిబ్రవరిలో జరగబోతున్న ఏదైతే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం భారీ ఎత్తున 50 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆ రోజు సెలబ్రేషన్స్ ఒక రేంజ్లో ఉంటాయి. దాని తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అకాడమీ ప్రతినిధులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.